ఈ రోజుల్లో క్షమింపరాని ఘోరమైన తప్పులు జరుగుతూనే ఉన్నాయి సంఘాల్లో. ఏమేమి జరుగుతున్నాయి చెప్పనా? ఒకరి గురించి ఒకరు ఫోన్లో మాట్లాడుకోవడాలు, ఒకరి గురించి ఒకరు ఫోన్లో సంభాషించుకోవడాలు, ఒకరి గురించి గంటల తరబడి ఒకరి గురించి ఒకరు ఫోన్లో మాట్లాడుకోవడాలు. ఈ ఫోన్లో మాట్లాడుకోయింది ఎవరు వినట్లేదు కదా అనుకుంటున్నారు, ఎవరు వినట్లేదు కదా మీరు అనుకుంటున్నారు. కానీ మన ప్రవక్త ఎప్పుడో అది పరిశుద్ధాత్మ ద్వారా మనం ఫోన్లో మాట్లాడిసింది వినేశాడు ఆయన. మనం ఫోన్లో మాట్లాడిసింది వినేసి ఏమో బోధించాడు తెలుసా? చూపిస్తే ఆశ్చర్యపోతారు మీరు. ఈ రోజుల్లో కూడా ఆత్మీయంగా మనం అందరము లేవకపోవడానికి, ఉజ్జీవింపబడకపోవడానికి కారణాలు ఏంటో తెలుసా? ఈ సంభాషణలు ఫోన్లో మాట్లాడుకునే సంభాషణలు. ఒకరి గురించి ఒకరు ఆ సోదరుడితో డైరెక్ట్గా వెళ్ళి మాట్లాడడం పోయి ఆయన గురించి మనం ఫోన్లో మాట్లాడుకోవడాలు, గంటల తరబడి మాట్లాడుకోవడాలు, పాస్టర్ల కుటుంబాల కోసం మాట్లాడుకోవడాలు, ఇవన్నీ సమాధానం పడకుండా రొట్టెలోని ద్రాక్షరసములో పాలు పొందడం, వాళ్ళ యొక్క ఆత్మీయమైన జీవితాలు డెడ్ అయిపోయి పడి ఉండడం.